హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో పెసరెట్ ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడైనా కూడా మనకు తక్కువ టైంలో ఇది చేసుకునేయచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి ఈ విధంగా ట్రై చేశారంటే. అలాగే మనకు పెసలు తినడం కూడా చాలా మంచిది హెల్త్కి. వీక్లీ వన్స్ అయినా కూడా దీన్ని తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసుల పెసలు తీసుకోవాలండి. ఇలా గ్రీన్ కలర్ ఉండే పెసల్ని తీసుకోవాలి, పొట్టు ఉండే వాటిని. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి కలుపుకొని వాటర్ వేసి 2 టైమ్స్ మనము దీన్ని కడిగేసుకోవాలి. అప్పుడే మనకు ఇందులోని డస్ట్ ఏమన్నా ఉంటే బయట వెళ్ళిపోతుంది. ఇలా కడిగేసుకొని వాటర్ని వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని మనము వీటిని నానబెట్టుకోవాలి. 5 to 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు ఇవి బాగా నానిపోయినాయి. మనము ఎర్లీ మార్నింగ్ పెసరెట్ చేయాలి అంటే నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలాగే కూడా ప్రౌడ్స్ లాగా కూడా తినేయచ్చండి. ఇలా నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని కొద్దిగా అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా గిన్నెలోకి వేసుకొని మరీ గట్టిగా కాకుండా జారుడుగా పిండిని కలుపుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన పిండిని ఇంకా మనము పెసరెట్ వేసేసుకోవడమే. చాలా తక్కువ టైంలో చేసేసుకునేయచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడిన తర్వాత ఆయిల్ ఏం వేయకుండా ఒక గరిట పిండి వేసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసిన ఆనియను, అలాగే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కొద్దిగా చల్లుకోవాలి. ఇది కొద్దిగా కాలిన తర్వాత దీనిపైన ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, మనకు వీడియోలో కనపడుతుంది కదా, ఈ విధంగా మనకు రెడ్డిష్గా వచ్చింది అంటే పెసరెట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇలా మడుచుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ విధంగా ట్రై చేశారంటే. ఇంకా దీన్ని మనము పల్లీల చట్నీతో తీసుకుంటే, లేదంటే టమాటో చట్నీతో అయినా కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్. మేమైతే పల్లీ చట్నీతో తీసుకుంటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.